వెల్కమ్ టు వోల్గా న్యూస్. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాగే పాకిస్తాన్ ప్రతిచర్యలకు కూడా కాలు దూవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఇదివరకే భారత్తో పాకిస్తాన్ 4 సార్లు తలపడిన విషయం తెలిసిందే. 1947-48లో, అలాగే 1965లో, 1971, అలాగే 1999లో కార్గిల్ వార్ జరిగింది. 4 సార్లు కూడా చావు తప్పి కన్నల్లుడ్డపడ్డట్టయింది పాకిస్తాన్కు. వందల మంది సైనికులు బందీలుగా భారత్ పట్టుబడ్డారు. అప్పటి ప్రభుత్వ పెద్దల దాతృత్వంతో వారంతా బతుకు జీవుడా అంటూ క్షేమంగా పాకిస్తాన్ ప్రాణాలతో వెళ్లారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పరిస్థితులు మారాయి. మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయంటుంది పాకిస్తాన్. అయితే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాల సైనిక బలాబలగాలు ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో ముఖ్యంగా సైనిక సంఖ్య, ఆయుధ సామర్థ్యం, వాయుసేన, నావిక దళం, ఆర్థిక బలం, అలాగే అణ్వాయుధ సామర్థ్యం, వీటితో పాటు భౌగోళిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఒక్కసారి అదేంటో దాని విశ్లేషణ ఒకసారి చూద్దాం. ముందు సైనిక బలం గురించి చూద్దాం. ఇండియాలో ఆర్మీ, నావిక దళం, వాయుసేనతో కలిపి మొత్తం 14.6 లక్షల మంది ఉన్నారు. అలాగే పాకిస్తాన్ దగ్గర కేవలం 6.5 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఇక రిజర్వ్ బలగాలు ఇండియాలో 11.6 లక్షలుంటే పాకిస్తాన్లో 5.5 లక్షలు మాత్రమే ఉన్నారు. వీటితో పాటు పారామిలిటరీ బలగాలు ఇండియాలో మొత్తం 25.3 లక్షలుంటే పాకిస్తాన్లో కేవలం 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ టోటల్ ఫోర్స్ చూసుకుంటే ఇండియా మొత్తం ఫోర్స్ 51.5 లక్షలుంటే పాకిస్తాన్ కేవలం 17.1 లక్షల మంది మాత్రమే సైనికులు ఉన్నారు. అంటే భారత సైన్యంతో పోలిస్తే పాకిస్తాన్ కనీసం 3వ వంతు కూడా లేదు. ఇక నెక్స్ట్ ఆయుధ సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే యుద్ధ ట్యాంకులు భారత్లో మొత్తం 4614 ఉంటే పాకిస్తాన్లో 3742 ఉన్నాయి. ఇక ఆర్మ్డ్ వెహికల్స్ విషయంలో ఇండియాలో మొత్తం 1,50,000 ఉంటే పాకిస్తాన్లో కేవలం 17,516 మాత్రమే ఉన్నాయి. అలాగే ఆర్టిలరీ వెహికల్స్ లో 100 సెల్ఫ్ ప్రొవెల్డ్ ఆర్టిలరీ, అలాగే 3,975 టోన్డ్ ఆర్టిలరీ, 264 మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు మన దగ్గర ఉంటే ఇక పాక్ వద్ద మొత్తం కలిపి 2,629 మాత్రమే ఉన్నాయి. అలాగే క్షిపణుల విషయంలో కూడా భారత్ దగ్గర అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులు ఉంటే ఇక పాకిస్తాన్ దగ్గర బాబర్, గోరి వంటి అవుట్డేటెడ్ క్షిపణులు ఉన్నాయి. అలాగే వాయుసేన విషయంలో కూడా మన దగ్గర రఫేల్, సుకోయ్, SU-30, MKI, తేజస్ వంటి ఆధునిక విమానాలు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం విమానాలు 2,229 ఉన్నాయి. అందులో 513 ఫైటర్ జెట్లు, 130 అటర్ ఎయిర్ క్రాఫ్ట్, 270 పైగా రవాణా విమానాలు, 351 క్షిపణుల విమానాలు ఉన్నాయి. ఇక వాయుసేన సైనికుల మొత్తం మన దగ్గర 3.1 లక్షల మంది ఉన్నారు. అదే పాకిస్తాన్ లో చూసుకుంటే JF-17, థండర్, F-16 వంటి విమానాలు ఉన్నాయి. మొత్తం పాకిస్తాన్ దగ్గర 1200 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి సైనిక బలాలు 1,20,000 మాత్రమే ఉన్నారు. ఇక నావిక దళం గురించి చూసుకుంటే భారతదేశంలో యుద్ధ నౌకలు 150కి పైగా యుద్ధ నౌకలు ఉన్నాయి. అందులో విమాన వాహక నౌకలు 2, INS విక్రమాదిత్య, INS విక్రాంత్, డిస్ట్రాయర్లు, ఫ్రిగెంట్లు, సబ్మెరైన్లు కలిసి ఉన్నాయి. ఇక పాకిస్తాన్ లో మొత్తం 121 యుద్ధ నౌకలు ఉన్నాయి. అందులో 9 ఫ్రిగెట్లు, 9 కార్వెట్లు, 8 సబ్మెరైన్లు, అలాగే 69 పెట్రోల్ నౌకలు ఉన్నాయి. ఇక అణ్వాయుధాల సామర్థ్యం కూడా ఒకసారి చూసుకుంటే భారతదేశంలో సుమారు 150 నుంచి 200 వార్ హెడ్లు ఉన్నాయి. పాకిస్తాన్ లో 165 నుంచి 170 వరకు వార్ హెడ్లు ఉన్నాయి. అలాగే డెలివరీ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర అగ్ని వి సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులు భారత్లో ఉంటే పాకిస్తాన్ లో బాబర్ క్రూయిజ్ క్షిపణులు, షాహిని బాలిస్టిక్ క్షిపణులు, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రెండు దేశాలు అణ్వాయుధ శక్తులు కలిగి ఉన్నాయి. కానీ భారతదేశం దగ్గర ఉన్న క్షిపణులు, సబ్మెరైన్లు చాలా దూరంలో ఉన్న టార్గెట్లను ధ్వంసం చేయగలవు. అయితే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పై దృష్టి పెట్టింది. అందుకే పాక్ మంత్రులు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటూ బెదిరింపులు చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే నిపుణులు కూడా ఆలోచిస్తున్నారు. న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ దగ్గర ఉండడం అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. అలాగే ఈ ప్రమాదకరమైన వెపన్స్ ఫస్ట్ వాడొద్దు అని భారత్ సొంతంగా ఒక నియమం పెట్టుకుంది. కానీ పాకిస్తాన్ అలాంటి నియమాలు ఏది పెట్టుకోలేదు. న్యూక్లియర్ దాడి అంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాగాసాకి, హిరోషిమాలే గుర్తుకొస్తాయి. అలాంటి ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉన్నాయనే
భారత్ కూడా ఆలోచిస్తుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఇక ఆర్థిక బలం విషయం చూసుకుంటే భారతదేశంలో రక్షణ బడ్జెట్ మొత్తం $79 బిలియన్. అదే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ చూసుకుంటే కేవలం $7.6 బిలియన్ మాత్రమే ఉంది. అంటే మన బడ్జెట్ లో 10% కూడా వారి బడ్జెట్ లేదు. మన దగ్గర బలమైన ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం అంటూ జరిగితే ఇతర దేశాల నుంచి ఎలాంటి క్షిపణులైనా ఆయుధాలనైనా కొనగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది. మన దగ్గర మొత్తం $13 ట్రిలియన్ పెట్టుకునే శక్తి ఉంది. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం $1.5 ట్రిలియన్ పెట్టగల శక్తి మాత్రమే ఉంది. పాకిస్తాన్ లో ఉన్న పేదరికం, విదేశీ రుణం భారంతో కుంగిపోతుంది. ఇలాంటి సమయంలో పాక్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అనేది నిపుణులు అంటున్నారు. ఇక అంతర్జాతీయ మద్దతు విషయం చూసుకుంటే ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ మిత్ర దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా ఈ దేశాలంతా భారతదేశానికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. మొన్ననే చూసాము పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అమెరికా కూడా స్పష్టంగా మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ పాకిస్తాన్కి ఉన్న మిత్ర దేశాలు ఏమైనా ఉన్నాయంటే మామూలుగా చైనా, టర్కీ, సౌదీ అరేబియాలు అయితే ఉన్నాయి. కానీ చైనా ఎప్పటికప్పుడు అదొక గుంటనక్క వ్యవహారం తీరు ప్రవర్తిస్తుంది. చైనా ఖచ్చితంగా పాకిస్తాన్ సైడ్ ఉంటుందా, భారత్ సైడ్ ఉంటుందా అనేది ఏది నిర్దిష్టంగా ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు ఇప్పటికీ. కానీ టర్కీ, సౌదీ, ఇతర మన ముస్లిం దేశాలు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి మద్దతుగా ఉంటాయా లేవా అనే దానిపైన కూడా ఎలాంటి స్పష్టత అయితే లేదు. ఇక మొత్తం మీద భారతదేశం సైనిక సంఖ్య, ఆధునిక ఆయుధాలు, ఆర్థిక బలం, నావిక ఆధిపత్యంలో అత్యధికంగా కలిగి ఉంది. దీర్ఘకాలికంగా యుద్ధం జరిగితే భారత్ పైచేయి సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అణ్వాయుధ యుద్ధం, రెండు దేశాలు అణ్వాయుధ శక్తులు కావడంతో పూర్తి స్థాయి యుద్ధం వినాశకరం కావచ్చు. ఇది రెండు దేశాలకు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. పరిమిత యుద్ధం, ఒకవేళ తక్కువ స్థాయిలో యుద్ధం జరిగితే కాశ్మీర్లో ఎల్ఓసి వెంబడి పరిమిత సైనిక ఘర్షణలు సాధ్యమే. కానీ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల ఇవి పెద్ద యుద్ధంగా మారే అవకాశం అయితే ఇన్ని రోజులు జరగలేదు. ఇకపై జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇక 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో దాడి జరిగింది. ఆ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. తర్వాత ఇటు పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్తతల పరిస్థితి అయితే నెలకొంది. భారత్ దౌత్య చర్యలు కూడా చేశారన్నమాట. ఆ చర్యల్లో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. అలాగే పాకిస్తాన్ విమానాలను భారత గగనతలం నుంచి వెళ్లకుండా నిషేధం విధించారు. అలాగే పాకిస్తాన్ ను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పెట్టేలా భారత్ అయితే కొన్ని చర్యలు అయితే చేపట్టింది. అంటే పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ప్రతిస్పందనగా భారత్ విమానాలపై గగనతలం నిషేధించింది, వాగా సరిహద్దు వద్ద మూసివేసింది వంటి చర్యలు చేపట్టింది. అలాగే సిమ్లా ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసుకుంది. ఒకవేళ యుద్ధం రావద్దనే కోరుకుందాం. ఒకవేళ యుద్ధం జరిగితే అంటే గతంలో జరిగిన యుద్ధాలను పోల్చుకొని ఏం జరుగుతుందో ఒక అంచనా వేయొచ్చు. అయితే మొదటి యుద్ధం 1947-48లో జరిగింది. ఆ సమయంలోనే కాశ్మీర్లో కొంత భాగం పాక్ ఆక్రమించింది. అంటే ఆ సమయంలో జరుగుతున్న యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి యునైటెడ్ దేశాలు అప్పుడు కల్పించుకొని ఆ యుద్ధాన్ని ఆపాయి. సరే పోనీ పాపం అని చెప్పేసి భారతదేశం అప్పుడు ఆ పిఓకేనే వదిలేసింది. అంటే చూసి చూడనట్టు వదిలేసింది. ఆ వదిలేసిన పిఓకేనే ఇప్పుడు తలనొప్పి అయింది. ఆ తర్వాత 1965లో పాక్తో యుద్ధం జరిగింది. అది కూడా పిఓకే కోసమే జరిగింది. ఆ సమయంలో భారత సైన్యం చాలా దూకుడుగా ప్రవర్తించి సగం పాకిస్తాన్ను ఆక్రమించింది. దిక్కుతోచని పాకిస్తాన్ ఇతర దేశాల దగ్గరికి వెళ్లి మోకరిల్లింది. దిక్కుతోచని పాకిస్తాన్ ఇతర దేశాల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవడంతో అప్పటి ప్రధాని లాలూ బహదూర్ శాస్త్రిని రష్యా ఒప్పించింది. తష్కంట్ ఒప్పందం కుదిరించింది. దీంతో భారత్ ఆక్రమించిన పాక్ భూభాగాలను తిరిగి అప్పగించారు. అలాగే సైనికులను కూడా పాక్కు అప్పగించారు. ఇక తరువాత 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఏర్పడింది. ఆ సమయంలో భారత్ ఆర్మీ జోక్యంతో బంగ్లాదేశ్ సపరేట్ అయింది. ఆ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగింది. ఆ సమయంలోనే సిమ్లా ఒప్పందం కూడా జరిగింది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఎలాంటి పరిస్థితినైనా శాంతి చర్చలతోనే జరుపుకోవాలని చెప్పేసి ఆ సిమ్లా ఒప్పందంలో ప్రకటించారు. కానీ దీన్ని ఇటీవల ఉద్రిక్తల పరిస్థితుల్లో సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తానే రద్దు చేసుకుంది. అంటే యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు అని చెప్పింది. అలాగే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు ప్రధానిగా వాజ్పేయి ఉన్నారు. ఆపరేషన్ విజయ్ పేరుతో 2 నెలల పాటు జరిగిన యుద్ధంలో భారత్దే విజయం. పాకిస్తాన్ ను ఆక్రమించిన కార్గిల్ ప్రాంతాన్ని భారత్ తిరిగి దక్కించుకుంది. అయినా సరే మళ్ళీ యుద్ధం కావాలంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా చూడాలో నిపుణులు కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమని భారత్ అనాలా వద్దా, లేదా పాకిస్తాన్ ఇంతలా కవ్విస్తున్నా శాంతి చర్చల కోసం ఎదురు చూడాలా? దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. యుద్ధం అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ గతంలో జరిగిన నష్టాలను ఒకసారి చూద్దాం. మొత్తం పాక్తో జరిగిన 4 యుద్ధాల్లో 8700 మంది భారత సైనికులు మరణించారు.
ఇక పాకిస్తాన్ వైపు అయితే ఇంతకు 3 రెట్లు దాదాపు 27,000 మంది పాకిస్తాన్ సైనికులు మరణించి ఉంటారనేది ఒక అంచనా. ఇక ఆర్థిక నష్టం కూడా భారీగా జరుగుతుంది. ఒక కార్గిల్ వార్ అప్పుడు చూసుకుంటేనే 2 నెలలు జరిగిన ఆ కార్గిల్ వార్లో దాదాపు 5 నుంచి 10,000 కోట్లు ఖర్చు అయింది అనేది ఒక అంచనా. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అనేది ఆ అంచనా వేయడం అంత సులభతరం కాదు. అంటే లక్షలు 2-3 లక్షల వరకు 2-3 లక్షల కోట్ల వరకు అయితే ఈ అంటే యుద్ధం అయితే అంటే ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో ఒక అంచనా వేయడానికి అయితే అంత సులువు కాదు. దాదాపు 2-3 లక్షల కోట్లకు పైగానే ఖర్చు అవ్వచ్చు. ఈ నష్టం అంతా ఎవరి మీద పడుతుంది? మరి దేశ ప్రజల మీదే పడుతుంది కదా. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, ఉప్పు పప్పు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నష్టం అంతా ఎవరి మీద పడుతుంది? దేశ ప్రజల మీదే పడుతుంది కదా. నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయి, ఉప్పు పప్పు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఒక కీలక అంశంగా మారింది. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే అంటే పాకిస్తాన్ ఎంత చెప్పినా పాకిస్తాన్ యుద్ధం కోరితే ఖచ్చితంగా భారతదేశం అయితే శాంతి చర్చల కోసం అయితే ప్రయత్నించదు. ఖచ్చితంగా యుద్ధం అంటే యుద్ధం చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారత్ దగ్గర బలాలు, సైనిక బలం, ఆయుధ బలాలు ప్రతి ఒక్కటి ఏదైనా పాకిస్తాన్ కన్నా 10 రెట్లు మనం ఎక్కువనే ఉన్నాం. అలాంటి సమయంలో పాకిస్తాన్ ను ఎందుకు తలొగ్గి భారత్ సైలెంట్ గా ఉంటుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే యుద్ధం జరగొద్దు, యుద్ధం జరిగితే ఇన్ని నష్టాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కాబట్టి యుద్ధం జరగొద్దనే కోరుకుందాం. కానీ అనివార్య పరిస్థితుల్లో యుద్ధం జరిగితే ఖచ్చితంగా అందరం సిద్ధం కావాలని చెప్పేసి మాక్ డ్రిల్ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఖచ్చితంగా దీనిపై ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.